చాలామంది పిల్లలు స్ప్రౌట్స్, క్యారెట్, బీట్రూట్ లాంటి వాటిని అంత ఇష్టంగా తినరు. అలాంటప్పుడు సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు తగినంత క్వాంటిటీలో క్యారెట్, బీట్రూట్ని చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఓవర్ నైట్ సోక్ చేసిన వేరుశనగలు, శనగలు, పెసల్ని మార్నింగ్ 15 మినిట్స్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా మెంతులు, చెరొక స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి లైట్గా టాస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చిటికెడు పసుపు వేసి మళ్ళీ 2 మినిట్స్ టాస్ చేయండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసి తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ అన్నిటిని యాడ్ చేసి 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోయినట్టే. వేరుశెనగల్లో ఉన్న 25% ఆఫ్ ప్రోటీన్, శనగల్లో ఉన్న 20%, పెసల్లో ఉన్న 24% మన బాడీకి చాలా మంచిది. రైస్, చపాతీల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.